పోలీస్ డిపార్ట్మెంట్లో 15 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. మీలా ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక దైవ సేవకురాళ్ళ ద్వారా దేవుడు కృపను బట్టి మన స్తుతుల పుస్తకం నా చేతికి ఇవ్వబడింది. ఇదేనండి, ఈ పుస్తకం పట్టుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ పుస్తకం నా చేతికి వచ్చిన తర్వాత నా అంతర్హృదయంలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంత ఆనందంతో ఉందంటే ఆ సిచ్యువేషన్. పౌలు గారికి దేవుడు ఆత్మ ద్వారా వాక్యం ఎలా రాశారో ఆయన మరి దైవ సేవకుల్ని బలపరిచిన ఆత్మ ద్వారా రాయబడిన పుస్తకం అండి ఇది. నేను చెప్పవలసింది అనుకుంటే ప్రతి ఒక్క గృహంలోని, ప్రతి ఒక్క క్రైస్తవులో, ప్రతి ఒక్క సంఘంలో ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నేను ఎక్కడికి వెళ్ళినా ఈ పుస్తకం నా జేబులో ఉండేది. డ్యూటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను 9 నెలలు నైట్ డ్యూటీ చేసినప్పుడు ఈ పుస్తకం ఎక్కువగా ధ్యానిస్తూనే ఉండేవాడిని. అటు బైబిల్, ఈ పుస్తకం, బైబిల్, పుస్తకం ధ్యానిస్తున్నాను. పుస్తకం ద్వారా నాకు అభిషేకం పొందుకున్నాను, ఆశీర్వాదం పొందుకున్నాను, విడుదల పొందుకున్నాను, బలపడ్డాను. నేను తర్వాత ఒక 1000 పుస్తకాలు నేను తీసుకుని అనేక మందికి దేవుడి కృపను బట్టి పంచిపెట్టడం జరిగింది. దేవుడి నామముకు మహిమ కలుగును గాక.